అన్నవరం దేవస్థానంలో పారిశుద్ధ్య సిబ్బందికి కుచ్చుటోపీ పెట్టాడు ఒక శానిటరీ కాంట్రాక్టర్. పీఎఫ్ కట్టినట్లు నకిలీ రసీదులు సృష్టించి 30 లక్షలు కొట్టేశాడు. తమ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదంటూ కార్మికులు దేవస్థానం దృష్టికి తేవడంతో కాంట్రాక్టర్ మోసం బట్టబయలైంది. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టర్ మోసం వెలుగు చూసింది. 350 మంది పారిశుద్ధ్య సిబ్బంది పీఎఫ్ కట్టినట్లు నకిలీ రసీదులు సృష్టించి 30 లక్షలు నొక్కేసింది కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్ సంస్థ. తమ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో దేవస్థానం దృష్టికి తీసుకొచ్చారు కార్మికులు. పాత బిల్లులకు నెంబర్లు, డేట్ మార్చి ప్రతి నెలా పీఎఫ్ కట్టేస్తున్నట్లు దేవస్థానానికి దొంగ బిల్లులతో కలరింగ్ ఇస్తూ వచ్చాడు కాంట్రాక్టర్. ప్రతి నెలా బిల్లులు ఆడిట్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేయాల్సిన అధికారులు అవేమీ చేయకుండా బిల్లులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో పీఎఫ్ కట్టినట్లు ఫేక్ చలనాలు చూపించి ఏకంగా 1,77 లక్షలు తీసుకుంది విజయవాడకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీస్ సంస్థ. ఈ కాంట్రాక్ట్ సంస్థ నకిలీ భాగోతం బయటపడకుండా శానిటేషన్ సిబ్బంది సహకరించినట్లు గతంలో కూడా అన్నవరం దేవస్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు సెక్యూరిటీ, శానిటేషన్, గార్డెన్ విభాగంలో పీఎఫ్లు చెల్లించకుండా ఉడాయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ కార్మికుల కష్టాన్ని దోచుకునే ఏజెన్సీలకు వత్తాసు పలుకుతున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.